కార్యము 16వ అధ్యాయము 25 నుంచి చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదురు. ఈరోజు మన వాక్య భాగ అంశం దేని గురించి మాట్లాడుకుని పోవచ్చున్నాము అంటే చెరసాలలో ఉజ్జీవము. చెరసాలలో ఉజ్జీవము. అపోస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్ళినా ఒక ఉజ్జీవము, ఒక అల్లరి అతనికి ఎదురవుతూ ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చెరసాలలోనేమో ఉజ్జీవం వచ్చేది, మందిరాల్లోనేమో అల్లరి అతనికి ఎదురయ్యేది. ఎప్పుడైనా సరే ఉజ్జీవాలు అనేవి అసాధారణమైన స్థలాలలో, అసాధారణమైన సమయాల మధ్య మాత్రమే ఈ ఉజ్జీవాలు అనేవి వస్తాయి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు శీలలు ఇరువురు కూడా దేవుని యొక్క పిలుపును అందుకొని మాసిదోనియాలోనికి వచ్చి అక్కడ పరిచర్య చేయొచ్చు ఉన్నవారుగా ఉన్నారు. దేవుని నామాన్ని ప్రకటిస్తూ ఉన్నవారుగా ఉన్నారు. దెయ్యాలు పట్టిన వారిని వెలగొడుచు ఉన్నవారుగా ఉన్నారు. కానీ అటువంటి అనుభవాల్లో ఉన్న వీరిని ఆ సైన్యము బంధించి చెరసాలలో వేసింది. ఆ చెరసాలలో వేయబడినప్పుడు ఏం జరిగింది? మాకు ఎందుకు ఈ పరిస్థితి రావాలి? మేమేం తప్పు చేశాం? నీ పిలుపు ప్రకారమే కదా మేము ముందుకు వెళ్ళిన వారంగా ఉన్నాం. నీ పిలుపు ప్రకారమే కదా సువార్త ప్రకటించాం. నీ పిలుపు ప్రకారమే కదా అద్భుతాలు చేసిన వారుగా ఉన్నాం. మాకే ఎందుకు ఇది అని వారి మనసులో రావాలి. వాస్తవంగా అటువంటి అనుభవాల మధ్య కూడా చెరసాల్లో బంధించబడి ఉండి కూడా వారు ఇద్దరుగా ఆ యొక్క చెరసాలలో ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్న వారుగా ఉన్నారు. నిజమైన క్రైస్తవులు వీరు. నిజమైన ప్రార్థనలో ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఆ యొక్క చెరసాలలో ప్రార్థన చేస్తూ ఉన్నవారుగా ఉన్నారు. ఇంకొంచెం లోతుగా నిజమైన ప్రార్థనలో ఉన్న ఇద్దరు క్రైస్తవులు ఇక్కడ కనబడుచు ఉన్నారు. మన జీవితంలో ఏదైనా ఇటువంటి సంఘటన దేవునికి మనం అనుకూలంగా చేస్తున్న సమయంలో ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా మనలో నిరాశ వాతావరణం వస్తుంది. కానీ ఇక్కడ ఉన్న వీరిద్దరు మాత్రము నిజమైన ప్రార్థనలో ఉన్న క్రైస్తవులుగా కనబడుచున్నారు. కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు రావడం కూడా మంచిదే. కష్టాలు అనేవి రాకపోతే ప్రార్థన అనేది మర్చిపోతాం. కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే మనకి ప్రార్థన అనేది ఉన్నదని మనం గుర్తించి ప్రార్థనలో మనము గడిపేవారుగా ఉంటాం. ఇక్కడ పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారు. సంఖ్యల చేత బంధించబడిన వారుగా ఉన్నారు. గాయముల చేత వారు బాధపడుచు ఉన్నా కూడా వారిరువురు కూడా వారి కష్ట సమయంలో ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్న వారుగా కనబడుతున్నారు. వారి కష్టములో ప్రార్థనను, పాటలను వారు ఆపడం లేదు. ఈరోజు ప్రశ్న నాది, మరి మీ అనుకూలమైన సమయంలో మీరు ఎలాగున్నారు? నిరాశాపూరితమైన అనుభవాల్లో మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? పౌలు శీలలు అనేవారు నిరాశాపూరితమైన అనుభవాలు వారి మధ్య ఉన్నా కూడా వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన అనేది చేస్తూ ఉన్నవారుగా కనబడుచున్నారు. ప్రార్థన సమయము కష్టాల మధ్యలో కూడా ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు ప్రార్థన అంటే సంతోషంగా ఉన్నప్పుడు, ప్రార్థన అంటే అప్పులు తీరిపోయినప్పుడు,
ప్రార్థన అంటే సంతానము కలిగినప్పుడు, ప్రార్థన అంటే వివాహ సంబంధం కుదిరినప్పుడు, ప్రార్థన అంటే ఉద్యోగం వచ్చినప్పుడు, ప్రార్థన అంటే పుట్టినరోజు కార్యక్రమం వచ్చినప్పుడు. అంటే చాలామంది జీవితాల్లో ప్రార్థన అనేది సంతోషకరమైన అనుభవాల మధ్యనే ఉంటుంది. కానీ పౌలు శీలం అంతా ఏం చెప్తున్నారంటే ప్రార్థన అనే అనుభవము, ప్రార్థన అనే సమయము కష్టాల మధ్యలో కూడా ఉండాలి. వీరి జీవితము కష్టాల మధ్యలో ఉంది. ఈ కష్టాల మధ్యలో కూడా వారి జీవితంలో ఏముందంటే ప్రార్థన అనే అనుభవం కనబడుతుంది. మరి అందరికీ తెలుసు, ఒక దీపము, చిరుదీపం ఉంటుంది. అది చీకటిలోనే అనేక మందికి ఎక్కువగా వెలుగునిచ్చేదిగా ఉంటుంది. వెలుతురు ఉన్నప్పుడు దాని కాంతిని ఎవరు గమనించరు, కానీ చీకటిలో ఉన్నప్పుడే దాని యొక్క వెలుగు యొక్క ప్రసరణ మరీ ఎక్కువగా చీకటిలో ఉన్న వారికి కనబడుతూ ఉంటుంది. అట్లాగే విశ్వాస యొక్క ప్రార్థన కష్టాలలో ఎక్కువ ప్రభావము అతని జీవితం మీద చూపునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు నిజమైన ప్రార్థనాపరులు, ఇద్దరు ప్రార్థనలో వీరికి ఏమి కనపడుతుందంటే భాగస్వామ్యం కనపడుతుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనము. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొనిన దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన దొరికినదని మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నవారుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను అంటున్నాడు. కుటుంబంగా కానీ సంఘంగా కానీ ఎక్కడైతే కలిసి ప్రార్థన చేస్తారో అక్కడ దేవుని యొక్క శక్తి అధికమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రార్థనాపరులు, వీరు భాగస్వామ్యం కలిగిన ప్రార్థనాపరులు. ప్రార్థనలో వీరికి ఏముందంటే భాగస్వామ్యం ఉంది. మరి నీ కుటుంబంలో ప్రార్థనలో భాగస్వామ్యం ఉన్నదా? భార్యాభర్తలుగా ఒక విషయమై ఏకీభవించే భాగస్వామ్యము నీ కుటుంబంలో ఉన్నదా? తండ్రి కొడుకులుగా, అన్నా తమ్ములుగా, అక్కా చెల్లెలుగా నీ కుటుంబంలో ఒక విషయమై ఏకీభవించే ప్రార్థన భాగస్వామ్యము నీ కుటుంబంలో ఉన్నదా? ప్రార్థనలో ఇక్కడ ఇద్దరు భాగస్వామ్యం కలిగి ప్రార్థన చేస్తుంటే అక్కడ దేవుని యొక్క శక్తి అధికంగా కనబడుతుంది. ఇంకా వీరి ప్రార్థనలో ఏమి ఉన్నదంటే, ప్రార్థన ఒకటితో సరిపెట్టుకోలేదు. వీరు ప్రార్థనతో పాటు స్తోత్రము అనగా పాటలు కూడా పాడుచు ఉన్నవారుగా ఉన్నారు. నిజమైన ప్రార్థన అవసరాలను అడగడం మాత్రమే కాదు, కానీ నిజమైన ప్రార్థన అది పాటల ద్వారా దేవుణ్ణి ఏం చేస్తుందంటే ఘనపరచడము. ఈరోజు నీ జీవితంలో ఈ అనుభవం రావాలి. పాటల ద్వారా దేవుని యొక్క నామాన్ని ఘనపరిచే అనుభవం రావాలి. 2వ దినవృత్తాంతాలు రాసిన గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనములో ఇక్కడ యోధా జనాంగం కనపడుతుంది. ఈ యోధా జనాంగం ఏం చేశారంటే పాటలు పాడుచు ఉన్నవారుగా ఉన్నారు. దేవుడు వారికి అత్యధికమైన విజయాన్ని వారి జీవితంలో ఇచ్చిన వాడుగా కనపడుతున్నాడు. అలాగే ఈరోజు మన జీవితంలో కూడా ఏ అనుభవం ఉండాలి? మన జీవితంలో కూడా ఏ అనుభవం ఉండాలంటే ప్రార్థనా అనుభవం అనేది ఉండాలి. కష్టాలు ఎప్పుడూ కూడా మన ప్రార్థనను ఆపకూడదు. పౌలు శీల జీవితంలో కష్టము శ్రమ వచ్చింది, కానీ కష్టము శ్రమ వారి ప్రార్థనను ఆపలేదు. నిరాశాపూరితమైన అనుభవాలు వారి మధ్య ఉన్నా వారు కలిసి ప్రార్థన చేస్తున్నారు. వీరిద్దరూ మరలా మనతో ఏం మాట్లాడుతున్నారంటే, కుటుంబంలో కూడా నిరాశాపూరితమైన అనుభవాలు ఉన్నా
కలిసి ప్రార్థించే వారి మధ్య దేవుని యొక్క శక్తి అధికంగా కనబడుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే ప్రార్థనతో పాటు ప్రార్థనకి మించి పాటలు ఎవరైతే పాడగలుగుతారో, నిరాశాపూరితమైన అనుభవాల్లో ప్రార్థనకు మించి పాటలు ఎవరైతే పాడగలుగుతారో ఆ అనుభవం ఏం చేస్తుందంటే అది దేవుని యొక్క హృదయాన్ని తాకేలాగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు శీలలు కనబడుచున్నవారుగా ఉన్నారు. ప్రార్థన అనుభవాన్ని చెప్తున్నాం. చెరసాలలో ఉన్న ఉజ్జీవం గురించి నేను మాట్లాడుతున్నా. ఒక సహోదరి తన భర్త చెరసాలలోకి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. కొన్ని నెలలు జైలు శిక్ష అనేది అనుభవించుచు ఉన్నవాడుగా ఉన్నాడు. ఆ సందర్భంలో ఈ స్త్రీ ప్రతిరోజు రాత్రి వేళ తన పడక గదిలో ఆమె మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రతిరోజు కూడా ఆమె ప్రార్థన చేయకోకుండా నిద్రకు ఉపక్రమించేది కాదు. కొన్ని రోజుల తర్వాత చెరసాల్లో ఉన్న భర్తకి ఒక బైబిల్ అనేది అందించబడింది. ఆ బైబిల్ ద్వారా అతనికి జీవితంలో గొప్ప మార్పు అనేది దేవుడు తీసుకొచ్చాడు బైబిల్ పఠనం ద్వారా. కొన్ని రోజుల తర్వాత చెరసాల్లో నుంచి ఆ వ్యక్తి విడుదల అనేది అయిన వాడుగా ఉన్నాడు. విడుదలైన తర్వాత భర్త ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో అన్న మొట్టమొదటి మాట ఏమిటి అంటే, నీ ప్రార్థనే నన్ను రక్షించింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ పౌలు శీలల యొక్క ప్రార్థన ఏం చేస్తుంది అంటే ఇతరుల యొక్క జీవితాలను అది ప్రభావితం చేస్తూ ఉంది. చెరసాల్లో ఉన్న ఖైదీల యొక్క జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంది. అట్లాగే ఈ ఇల్లాలి యొక్క ప్రార్థన చెరసాల్లో ఉన్న భర్తను ఏం చేసిందంటే రక్షించినట్టుగా కనబడుతుంది. శ్రమ మనలను ఏం చేస్తుందంటే మోకాళ్ళ యొద్దకు నడిపిస్తుంది. చెరసాల్లో ఉజ్జీవము ఎలాగూ కలిగింది? వీరు శ్రమలో ఉన్నవారుగా ఉన్నారు, గాయముల చేత నింపబడిన వారుగా ఉన్నారు. వారిలో ఒక నిరాశ అనేది వచ్చింది. కానీ ఆ శ్రమ అనుభవం వారిని ఎక్కడికి నడిపించిందంటే మోకాళ్ళ అనుభవంలోకి, ప్రార్థన అనుభవంలోకి నడిపించింది. నీ జీవితంలో ఎప్పుడైనా శ్రమ అనే అనుభవం ద్వారా నువ్వు మోకాళ్ళ అనుభవంలోకి వచ్చినప్పుడు, ప్రార్థన అనుభవంలోకి వచ్చినప్పుడు అది నీకు కష్టంగా అనిపిస్తుందేమో కానీ అది కష్టమో కాదు, ఆశీర్వాదం. ఎందుకంటే వీరిరువురు కూడా మోకాళ్ళతో మీద ప్రార్థన చేస్తున్న వారుగా ఉన్నారు. కీర్తనాకారుడు 119వ అధ్యాయము 71వ వచనంలో అంటాడు, శ్రమ పొంది యుండుట నాకు మేలాయను. ఎందుకు మేలు? అది నీ కట్టడలు నేను నేర్చుకున్నట్లు అది నాకు మేలాయను అంటున్నాడు. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో శ్రమలు అనేవి తప్పవు, బాధలు అనేవి తప్పవు. అంటే ఏమిటవి? వ్యాధి కానీ, ఆర్థికపరమైన ఇబ్బందే కానీ, ఒంటరితనమే కానీ, ద్రోహమే కానీ, కుటుంబ సమస్యలే కానీ, ఇవి వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న శ్రమలు, బాధలు. మన జీవితంలో శ్రమలు అనేవి మనకు ఎదురైతే మన ఎదుట 2 మార్గాలు ఉంటాయి. ఒకటి దేవుని నుంచి దూరంగా పారిపోవడం, 2 దేవునికి సమీపంగా రావడము. శ్రమ మనల్ని దేవుని యొక్క సమక్షంలోకి నడిపించినప్పుడు అది ఎప్పుడు కూడా అది మనకి శాపం కాదు. శ్రమ దేవుని యొక్క సమక్షంలోకి నడిపించినట్లయితే అది మనకి ఆశీర్వాదమే. ఎందుకంటే మన జీవితంలో శ్రమలు అనేవి తీసుకురావడం వలన మనలో గర్వాన్ని దేవుడు ఏం చేస్తాడంటే విరగొడతాడు. నాకేమిటిలే, నాకు 100 ఉన్నారులే, నా బలము ఎక్కువే అని చాలామంది మనుషులు వారికి ఉన్న బలాన్ని బట్టి విర్రవీగుచూ ఉంటారు. కానీ వారి జీవితంలో శ్రమ అనే అనుభవం వచ్చినప్పుడు వారి బలం ఏమిటో వారికి తెలుస్తుంది. అప్పుడు ఆ బలం అనేది విరగొట్టబడుతుంది. మన జీవితంలో కూడా ఈ అసూయే, ఆ యొక్క గర్వం అనే అనుభవం ఉంటుంది. ఈ గర్వాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే అతిశయం అనేది పడేవారుగా ఉంటాం.
పొలంలో గింజ అనేది నాటే సమయంలో గింజ మంచి గింజే, ఈ రైతు చేతిలో ఉన్న గింజలు మంచి గింజలే, కానీ త్రోపక్క పడ్డాయి, గట్టి నేలలో పడ్డాయి. కాబట్టి పక్షులు వచ్చి ఎత్తుపోయాయి. నాకేమిటి, నేను సత్తా గల విత్తనాన్ని అంటుంది, కానీ పడవలసిన స్థలములో పడకపోతే అది ఏమైపోతుందంటే పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయి. ఆ గింజ నాటబడాలంటే పొలం అనేది దున్నబడాలి. అట్లాగే మన గర్వము అనేది దున్నబడితేనే కానీ మనము ఫలవంతంగా మార్చబడలేము. హల్లెలూయా. శ్రమ ఏం చేస్తుందంటే మన యొక్క గర్వాన్ని దున్నుతుంది. బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ మనష్షే అనే రాజు కనబడుచున్నాడు. అతని జీవితంలో గర్వం వచ్చింది. గర్వాన్ని బట్టి అతడు కొన్ని అనుభవాల మీద ఆధారపడ్డాడు. కానీ చివరికి ఆ గర్వము శ్రమ ద్వారా విరగగొట్టబడినప్పుడు అతడు దేవుణ్ణి వెదికిన వాడిగా కనబడుచున్నాడు. నీ జీవితంలో శ్రమ అనే అనుభవం ఏం చేస్తుందంటే నీలో ఉన్న గర్వాన్ని విరగొడుస్తుంది. శ్రమ మనల్ని ఏం చేస్తుందంటే ప్రార్థనలో లోతుగా నడిపించేదిగా ఉంటుంది. ఎందుకంటే మనము సాధారణంగా ఉన్న పరిస్థితుల మధ్య ప్రార్థన పైపైన చేస్తాం. ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావు, ఏదో మంచి కూర తెచ్చుకున్నావు, ఆలస్యమైపోతుంది, 9:30 అయిపోయింది, ఎక్కడో పెత్తనాలు చేసి వచ్చావు. అప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే మొక్కుబడిగా ఏదో ఒకటి మరి ప్రార్థన చేయకపోతే దేవుని శాపం వస్తుందేమో నీకు భయం వచ్చేసింది. కాబట్టి పాటలో 3 పల్లవులు ఉంటే ఒక పల్లవ పాడావు, 3 చరణాలు ఎగ్గొట్టేసావు. బైబిల్ గ్రంథంలో చాలా తక్కువ కీర్తన ఏది ఉందా అని చూసుకుంటే ఎంత ఎత్తుకినా కనపట్లేదని 100వ కీర్తన చదివేశావు. ప్రార్థన సాధారణంగా నువ్వు చాలాసేపు చేసేవాడివి, కానీ వండిన కూర ఆవురు అంటుంది కాబట్టి నిమిషంలో ముగించేసావు. దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అని ప్రార్థన ముగించేసావు. అంటే శ్రమ అనే అనుభవం నీలో లేకపోతే ప్రార్థనలో నువ్వు లోతుగా వెళ్ళలేవు అని చెప్పడం నా ఉద్దేశం. కానీ శ్రమ అనే అనుభవం నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు మోకాళ్ళ మీద ఉంటావు. నీ ఇంట్లో వారికి ఏదైనా అపాయం కలిగి ఉండవచ్చు, నీ బిడ్డకి ఏదైనా అనారోగ్యం రావచ్చు, లేకపోతే ఏదో ఒక అననుకూలమైన కార్యం నీ జీవితంలో దేవుడు సాధ్యం చేయాలని ఆశతో నువ్వు దేవుని మందిరానికి రావచ్చు. అప్పుడు నువ్వు ప్రార్థించి చూడు. సాధారణంగా ఉన్న సమయంలో భాషా బట్టలు వేసుకొని ప్రార్థన చేసేవారు కూడా శ్రమ అనే అనుభవం వారి జీవితంలోకి వచ్చినప్పుడు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తారు. అంటే శ్రమ మన జీవితంలో ఏం చేస్తుందంటే ప్రార్థనలో లోతుగా మనల్ని నడిపించేదిగా ఉంటుంది. పౌలు శరీరంలో ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు నిమిత్తము ఒకసారి ప్రార్థన చేయవచ్చు, కానీ ఆ శ్రమ అనే అనుభవము, ఆ ముళ్ళు అనే అనుభవం ద్వారా పౌలు 3 మార్లు దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి లోతైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలు. మన ప్రియమైన వారికి ఏదైనా బలహీనత వచ్చింది, అనారోగ్యం వచ్చింది అంటే మీరు మామూలుగా ప్రార్థించే దానికంటే మోకాళ్ళ మీద ఎక్కువ ప్రార్థన చేస్తారు, గమనించండి. అప్పటి వరకు నీ జీవితంలో మోకాళ్ళ అనుభవమే నీకు తెలియదు. కానీ ఇదిగో ఈ ఫలానా సమయం వరకు నేను అనుకుంటున్నా ప్రభువా, ఈ సమయం వరకు ఏది ఏమైనా కూడా నేను మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తాను అని నీ అంతటి నీవుగా మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తూ ఉంటావు. అందరూ నీతో పాటు ఉన్నవారు అందరూ కూడా వారు మోకాళ్ళ మీద ఉండలేక భాష బట్టల్లోకి వస్తారు. కానీ వ్యక్తిగతంగా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ఈ శ్రమ అనే అనుభవం ఏం చేస్తుందంటే మోకాళ్ళ మీదే నిలబెట్టి దేవునికి సన్నిధానంలో గోజాడేలా చేస్తుంది. శ్రమ అనే అనుభవం మన జీవితంలో ప్రార్థనలో లోతుగా నడిపిస్తూ ఉంటుంది. ఒక సందర్భంలో ఒక సహోదరు యొక్క తల్లిగారికి బలహీనత వచ్చింది. బలహీనత వచ్చినప్పుడు డాక్టర్ గారు అన్నారు ఆశలు లేవు అన్నారు. చాలా భయంకరమైన బలహీనత చేత ఆ తల్లి బాధపడుచు ఉన్నప్పుడు కుమారుడు తల్లి నిమిత్తము మందిరంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎంతగా అంటే చెమట రక్తముగా కారినంతగా తల్లి నిమిత్తము అతడు ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆమె పక్షంగా దేవుడు తన కృపను చూపాడు. అయితే ఆ సహోదరుడు చెబుతున్న మాట,
నా జీవితంలో బాధాకరమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయంటే నా తల్లికి కలిగిన అనారోగ్య క్షణాలే. ఆ సమయంలో నేను చాలా బాధాకరమైన అనుభవాలు అనుభవించాను. బాధాకరమైన అనుభవాలు నేను అనుభవించిన వాడుగా ఉన్నాను. కానీ ఆయన చెప్తున్న మాట ఏమిటి అంటే, ఇదిగో అయితే ఈ బాధాకరమైన అనుభవం ఏం చేసిందంటే నన్ను మోకాళ్ళ మీదకి నడిపించింది. ఈ బాధాకరమైన అనుభవం ఏం చేసింది? నన్ను మోకాళ్ళ మీదకి నడిపించింది. ఇప్పుడు మీ అందరికి నేను చెప్తున్న మాట ఏమిటి అంటే, ఆ యొక్క సహోదరుడు చెప్తున్నాడు, ఇదిగో శ్రమ నాకేం తీసుకొచ్చిందంటే ఆశీర్వాదం తీసుకొచ్చింది. హల్లెలూయా. ఆ రోజు నా తల్లి నిమిత్తం నేను శ్రమ పొందినుట నా తల్లి యొక్క విషయంలో గొప్ప ఆరోగ్యం అనే ఆశీర్వాదము తీసుకొచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నా, చెరసాలలో ఉన్న ఖైదీలు శ్రమ ఉన్నా కూడా వారు ప్రార్థన ఆపలేదు. శ్రమ ఉన్నా కూడా వారు ప్రార్థనలో లోతుగా వెళుచు ఉన్నవారుగా ఉన్నారు. ఇంకొంచెము మనము చూసుకుందాం. ఇక్కడ శ్రమ మనల్ని మరింతగా ఏం చేస్తుందంటే క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మార్చేస్తుంది. రోమీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగచేయును కదా. అంటే ఎంతగా మనము శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ ఈ అనుభవాల గుండా వెళతామో అప్పుడు క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడతాం. శ్రమ అయితే ఆగిపోలేదంటండి, శ్రమ పడ్డాం కానీ ఇంకా ఓర్పు ఎంతకాలం వేసి ఉండాలో తెలియడంలా. అక్కడితో ఆగలేదట. ఓర్పు తర్వాత మరలా పరీక్ష, అంతటితో ఆగల. పరీక్ష తర్వాత మరలా నిరీక్షణ. అంటే ఒక జీవితంలో ఒక శ్రమని అనుభవిస్తే ఓర్పు తర్వాత పరీక్ష తర్వాత నిరీక్షణ. అయ్యా ఏమిటైనా జీవితంలో అని అనుకోవచ్చు, కానీ ఈ శ్రమని అనుభవం ఏం చేస్తుందంటే ఈ అనుభవాలన్నిటినీ నేను క్రీస్తు స్వారూప్యంలోకి మారుస్తాయి. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను అంటే అగ్నిలో పుటము, ఆ బంగారము అగ్నిలో కాల్చబడకపోతే దానిలో మలినము మస్టు అనేది రాలిపోదు కదా. కాల్చబడినప్పుడు మాత్రమే కదా అది కలుగును విలువకు కాంతి. శ్రమలో మనకి ఏమి కలుగుతుందంటే దేవుని యొక్క సమాధానం మనకు కలుగుతుంది. ఎవరైతే శ్రమలో ప్రార్థన చేసిన వారుగా ఉంటారో వారు నిజముగా వారి జీవితంలో దేవుని సమాధానం పొందుకుంటారు. అన్న శ్రమలో మందిరములోకి వచ్చి ప్రార్థన చేసి దుఃఖపడింది, కానీ ఆ ప్రార్థన ఆమెకు ఏమిచ్చిందంటే నిజమైన సమాధానం ఇచ్చింది. కాబట్టి మరి ఎన్నడూ మందిరములో ఆమె దుఃఖించలేదట. హల్లెలూయా. అంటే ఇప్పుడు శ్రమలో మనం చేసే ప్రార్థన ఏం చేస్తుంది? మనకి నిజమైన సమాధానం ఇచ్చుట మాత్రమే కాదు, దేవుని యొక్క స్వారూప్యంలోకి మళ్ళీ మార్చివేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, శ్రమ మనకి ఆశీర్వాదమా శాపమా? మనకు శ్రమ వచ్చింది అనుకుంటే అది మోకాళ్ళ అనుభవంలోకి నడిపిస్తుంది. మోకాళ్ళ అనుభవంలోకి రావడం అది శాపము కాదు, అదేమిటి? ఆశీర్వాద అనుభవం. నీ జీవితంలో మోకాళ్ళ అనుభవం వచ్చిందంటే నువ్వు స్తుతించు. ఎందుకంటే మోకాళ్ళ అనుభవం ద్వారా దేవుని వెతికే సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు అని అనుకోవాలి. ఎప్పుడైతే నీ జీవితంలో శ్రమని అనుభవం వస్తుందో అప్పుడు నీ జీవితంలో విశ్వాసము బలపడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చెరసాల్లో ఉద్యమం ఎట్లా కలిగిందో నేను చెప్తున్నా. వారు శ్రమలో ఉన్నా కూడా వారు ఏం చేశారు? ప్రార్థించిన వారుగా ఉన్నారు. ఇప్పుడు చెరసాల అనుభవంలో ఉన్న వారు ఎక్కడ ఉన్నారు? చెరసాలలో మధ్యరాత్రి అనుభవంలో ఉన్నారు, అంధకార అనుభవంలో ఉన్నారు. ఇప్పుడు అంధకారము వారు ప్రార్థించడానికి ఏది అడ్డుగా లేదు, అంధకారము అనేది వారికి అడ్డుగా కాలేదు. అలాగే మన జీవితాల్లో కూడా అంధకారపు అనుభవాలు ఉంటాయి. జీవితంలో సమస్యలు ఉంటాయి, కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ఒంటరితనం అనేది ఉంటుంది, మనుషుల ద్వారా కలిగిన ద్రోహం అనేది ఉంటుంది, ఆర్థికపరమైన విషయాలు ఉంటాయి, ఆరోగ్యపరమైన విషయాలు ఉంటాయి. ఇవి మన జీవితంలో ఏమిటి అంటే అంధకారపు అనుభవాలు. కానీ ఈ సమయంలో మనం ఏం చేస్తామంటే ప్రార్థన ఆపేస్తాం.
కానీ పౌలు శీలలు వారి జీవితంలో శ్రమ వచ్చింది. ఆ శ్రమలో ఉన్నప్పుడు వారు ఎక్కడున్నారంటే అంధకారపు అనుభవాల్లో ఉన్నారు. అంధకారపు అనుభవాల్లో ఉన్నా కూడా వారు ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ వస్తేనే మనం ప్రార్థన మానేస్తాం. కానీ వారు శ్రమ వచ్చిన వారి జీవితం అంధకార అనుభవంలో ఉన్నా కూడా వారు ఏం చేస్తారంటే ప్రార్థిస్తూనే ఉన్నవారుగా ఉన్నారు. అంధకారము మన ప్రార్థనకి ఆటంకము కాకూడదు. అక్కడ ఉన్న అంధకారము వారి యొక్క ప్రార్థనను అడ్డుకోలేకపోయింది. పౌలు శీలలు అనువారు చెరసాలలో సంకెళ్లతో బంధించబడి ఉన్నారు. మధ్యరాత్రి వేళది. ఏ వేళ అటండి ఇది? మధ్యరాత్రి వేళ. మనందరూ తెలుసు, దీపము చీకట్లో ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క వెలుగు అధికంగా కనబడుతుంది. అట్లాగే అంధకారంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన యొక్క శక్తి అధికంగా కనబడుతుంది. దానియేలు సింహాల బోనులోకి వెళతాడని తెలుసు. దండం పెట్టకపోతే శిక్ష పడుతుంది అని తెలుసు. శిక్ష పడుతుందని, సింహాల బోనులోకి వెళతాడు అని తెలిసినా కూడా ఈ అంధకారపు అనుభవాల మధ్య దానియేలు ముమ్మారు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అంధకారపు అనుభవాలు దానియేలును ప్రార్థన చేయకోకుండా ఆపలేకపోయాయి. ఇప్పుడు అంధకార సమయము ఏం చేస్తుందంటే మన ప్రార్థనా శక్తిని పెంచుతుంది. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనంలో చూసుకున్నట్లయితే, ఇప్పుడు బాధలు మనల్ని ఏం చేస్తాయి అంటే మోకాళ్ళ మీదకి నడిపిస్తాయి. వ్యాధి బాధ అది ఏదైనా దాని నిమిత్తం మనం ఏం చేస్తామంటే మోకరించి ప్రార్థన చేస్తాం దాని నిమిత్తం. అయితే ఎప్పుడైతే మన జీవితంలో శ్రమను బట్టి అంధకారమో, ఈ అంధకారంలో నువ్వు ప్రార్థన చేయవాడుగా ఉన్నట్లయితే దాని శక్తి అధికమవుతుంది. ఎట్లాగో చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే వనములో ఉన్నారు. పగటి వేళలో ఉన్నారా, రాత్రి వేళలో ఉన్నారా? గెత్సెమనే వనములో రాత్రి వేళ. ఆ అంధకారపు అనుభవాలలో యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే వనములో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన మనలోని శక్తిని అధికం చేస్తుంది అంటున్నా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన ఆయనలోని శక్తిని ఎట్లా అధికం చేస్తుందంటే ఆయన చెమట రక్త బిందువులుగా మారేంత శక్తి ఆ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రార్థన మన బలహీనపరుస్తుందా? ప్రార్థన మనకు శక్తిని ఇస్తుందా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వృత్తాంతమే. అంటే అంధకారం మధ్యలో దేవుడట ప్రకాశించువాడుగా ఉంటాడు. అంధకారాల మధ్యనే అంటే చీకటి అనేది మనుషులకు సమస్యగా మార్చబడుతుంది, కానీ దేవుడికి మాత్రం అది అద్భుతం చేయడానికి వేదికగా మార్చుకుంటాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ చీకటి మనుషులకు ఇది సమస్యగా ఉంది. ఆర్థికపరమైన విషయం నీకు సమస్యగా ఉంది, ఆరోగ్యపరమైన విషయం నీకు సమస్యగా ఉంది, కుటుంబంలోని ద్రోహం నీకు సమస్యగా ఉంది. అంటే మనిషిగా ఉన్న నీకు చీకటి సమస్యగా ఉండవచ్చు, కానీ దేవుడు నీ జీవితంలో ఆ ఆర్థికపరమైన విషయమే కానీ, ఆరోగ్యపరమైన విషయమే కానీ, ద్రోహపరమైన విషయమే కానీ నీ జీవితంలో అద్భుతము చేయడానికి వేదికగా వాడుకొనుగాక. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, ఆమె జీవితంలో అప్పులు అనే ఆ యొక్క అంధకారములో ఆమె ఉంది. కానీ ఆ అంధకారం అనే అప్పులను దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతం చేయడానికి వేదికగా వాడుకొని ఆ నూనె అమ్మడి ద్వారా అప్పులన్నీ తీర్చేశాడు. ఆ పెండ్లి ఇంటిలో అవమానం అనే అంధకారము అక్కడ కనబడుతుంది. అది వారికి అంధకారంగా ఉంది, పెండ్లింటి వారికి అవమానం. కానీ దేవుడు ఆ యొక్క ద్రాక్షరసాన్ని మధురమైన ద్రాక్షరసంగా మార్చడానికి ఒక అద్భుతమైన వేదికగా దాన్ని వాడుకున్నవాడుగా ఉన్నాడు. అంధకారం నీకు సమస్యగా కనబడవచ్చు, కానీ దేవునికి అది అద్భుతం చేసే వేదికగా మారునుగాక. హల్లెలూయా. అంధకార సమయము ఏం చేస్తుందంటే అది మనల్ని సాక్షులుగా మారుస్తుంది, సాక్ష్యంగా మారుస్తుంది. అమ్మో ఏంటబ్బా, వీళ్ళు శ్రమలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, సంఖ్యల మధ్య బిగించబడిన వారుగా ఉన్నారు, గాయాలు పాలైన వారుగా ఉన్నారు. వీరు ఎట్లా ప్రార్థన చేయగలుగుతున్నారు, ఎట్లా పాటలు పాడగలుగుతున్నారు అన్న అనుభవము మిగతా చుట్టూ ఉన్న ఖైదీలందరూ చూస్తున్న వారుగా ఉన్నారు. అంధకారపు అనుభవాల మధ్య ఏది ఏమైనా కానీ అని దేవుని బట్టి వారు స్వేచ్ఛను కలిగి ఉన్నారు.
దేవుని బట్టి వారు రక్షణ కలిగిన వారుగా ఉన్నారు. ఆ స్వేచ్ఛ, ఆ రక్షణ బట్టి వారు ఏం చేస్తారంటే గాయములు వారి పాటలు కట్టుగాల, సంఖ్యలు వారి పాటలు కట్టుగాల, అంధకారం వారి పాటలు కట్టుగాల, శ్రమలు వారి పాటలు కట్టుగాల. అందుకే చెరసాలలో ఉన్న ఖైదీలందరూ కూడా వీరి పాటలు వింటున్న వారుగా ఉన్నారు. అంధకారపు అనుభవము ఏం చేస్తుందంటే ఈ సమయంలో వారిని ఏం చేస్తుందంటే అనేక మందులకి సాక్షులుగా పౌలు శీలను నిలబెడుతూ ఉంది. ఈరోజు నీ సమస్య ఏదైనా కూడా పౌలు శీల ప్రార్థన ఆపారా, కొనసాగించారా? చెప్పండి. అంధకారం అయితే అందరూ ప్రార్థన ఆపేస్తారు, కానీ అంధకారంలో కూడా పౌలు శీల ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తూనే ఉన్నారు. అంటే అంధకారంలో మన యొక్క ప్రార్థనకు కానీ ఆరాధనకు కానీ మనం ఏం చేయాలంటే నూతనమైన ఉత్సాహంతో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఈరోజు నీకు వచ్చిన నీ అంధకారపు అనుభవము నూతనమైన ఉత్సాహంతో ప్రార్థించే శక్తి నీకు దేవుడు దయచేయును గాక. హల్లెలూయా. చీకట్లోనే దేవుడు అద్భుతాలు నీ పక్షంగా చేయునుగాక. ఎందుకంటే ఒక క్రైస్తవ కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు బట్టి కరెంటు అనేది ఆ కనెక్షన్ అది పీకేశారు. అది చంటిబిడ్డకు తెలియదు, కొంతవరకు తెలుసు, కొంత అవగాహన రాలా. అమ్మ ఎందుకమ్మా మన జీవితంలో ఈ చీకటికరమైన అనుభవాలు అని ఆ తల్లి ఆ బిడ్డను అడుగుతున్నప్పుడు తల్లి బైబిల్ తెరిచి దగ్గర ఉన్న కొవ్వొత్తుని వెలిగించి ఆ తల్లి మాట్లాడుతున్న మాట, చీకట్లో ఉన్నప్పుడేనమ్మా దీపం యొక్క అవసరము. కాబట్టి మన జీవితంలో ఈ అంధకారపు అనుభవాలు వచ్చాయి అంటే ప్రార్థన అవసరం మనకు ఎక్కువైందని మనం గమనించాలి అని ఆ తల్లి కూతుళ్ళు ఇరువురు కూడా అంధకారపు అనుభవాల్లో ఏం చేశారంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ అనుభవము ఆ ఇద్దరికి ఏం నేర్పించిందంటే వారి జీవితంలో ఏ అంధకారపు అనుభవం వచ్చినా కూడా వారు మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థనలో దేవుని అడిగి పొందుకున్నటువంటి అనుభవాన్ని వారు సంపాదించుకున్నారు. హల్లెలూయా. అంటే చీకటి వారి జీవితంలో వచ్చింది, కానీ దేవుణ్ణి అడిగే అనుభవాన్ని వారు సంపాదించుకున్నారు. ఇప్పుడు అంధకారము అనేది వారికి శాపమా, ఆశీర్వాదమా? చెప్పండి. ఇప్పుడు పౌలు శీలలు ఎక్కడున్నారు? చెరసాలలో అంధకారంలో వారు ఉన్నవారుగా ఉన్నారు. అంధకారంలో ఉన్న మీకు ఎప్పుడు కూడా అంధకారంలో మీకు ఏది ఆటంకం కాకూడదు? ప్రార్థన అనేది మీకు ఆటంకం కాకూడదు. ఇప్పుడు అంధకార సమయం మీరు ఎదుర్కొంటున్న వారుగా ఉన్నారేమో. అంటే వ్యాధిని బట్టి మీ జీవితంలో చీకటి ఉందా? ఆర్థికపరమైన అనుభవాలు బట్టి మీ జీవితంలో చీకటి ఉందా? ఒంటరితనమును బట్టి మీ జీవితంలో చీకటి ఉందా నాకు తెలియదు, కానీ దేవుడు మీ అంధకారపు అనుభవాలలో దేవుడు తన అద్భుతాలను మీ పక్షంగా జరిగించునుగాక. ఇంకొంచెం లోతుగా వెళదాం. 25వ వచనంలో 16వ అధ్యాయం. వారు ప్రార్థించుతూ ఉన్నారు. ప్రార్థించుచు ఏం చేస్తున్నారట? పాటలు పాడుచు ఉన్నవారుగా కనబడుచున్నాం. ప్రార్థించడం అనేది గొప్ప విషయము కాదు. అంటే ప్రార్థించడం, ఒక విశ్వాసి ప్రార్థించడం అనేది సర్వసాధారణం. కానీ పాటలు పాడడం అంటే ఏ పరిస్థితుల మధ్య? గాయమైంది, అంధకారపు అనుభవం ఉంది, చీకటి అనుభవం, శ్రమ అనే అనుభవం ఉంది, ఇన్ని చెరసాల అనుభవం ఉంది, సంఖ్యల అనుభవం ఉంది, బంధించబడిన అనుభవాలు ఉన్నాయి. ఇన్ని అనుభవాల మధ్య ప్రార్థించడం సాధారణమైన విషయమే. కానీ అన్ని అనుభవాల మధ్య పాటలు పాడడం మాత్రం సాధారణమైన విషయం కాదు, ఇది అసాధారణమైన విషయం. మనలో చాలామంది ఏ పరిస్థితి వచ్చినా మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తారు, అది సాధారణమైన విషయం. కానీ ఏ పరిస్థితి ఉన్న వారు పాటలు పాడగలుగుతారా? నీకు ఇబ్బంది వచ్చింది, మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయడానికి వస్తావు, కానీ అదే పరిస్థితుల్లో నువ్వు దేవునికి ప్రార్థన చేయగలుగుతావా? దేవునికి ప్రార్థన చేయగలుగుతావా? ప్రార్థన చేయడం సాధారణమైన విషయమే, అది వింతేమీ కాదు. కానీ పాటలు పాడటమే వారి జీవితంలో గొప్ప అద్భుతం. వారు పాటలు పాడారు కాబట్టే చెరసాల యొక్క తలుపులు తెరుచుకున్నాయి. అక్కడ జరిగిన అద్భుతం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చాలా సహజమైనది ఒక విశ్వాసికి, కానీ పాటలు అనేవి అసాధారణమైనవి. ప్రార్థన అనగా మనకు కావలసింది దేవుణ్ణి అడగడం, కానీ పాటలు అనగా మన కష్టాలన్నీ కూడా మర్చిపోయి దేవుణ్ణి స్తుతించడం. మరి ఇక్కడ వీరు కష్టాల మధ్య ఉన్నారు, అంధకారం మధ్య ఉన్నారు, శ్రమల మధ్య ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన తర్వాత ఏముందంటే పాటలు ఉన్నాయి. పాటలు ఉన్నాయి అంటే
కష్టాలు మర్చిపోయారు, అంధకారం మర్చిపోయారు, శ్రమను మర్చిపోయారు. కాబట్టే వారు పాటలు పాడగలుగుతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే అబ్బో ఇవాళ ఏంటో గురుగారు మంచి సంతోషంగా ఉన్నారు, పాటలు పాడుతున్నారు అంటూ ఉంటారు. అంటే ఈయన పాట పాడాడంటే ఈయనకి ఏంటట, సంతోషం ఎక్కువైపోయింది. అప్పుడప్పుడు కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు, అంటే వారి జీవితంలో సంతోష అనుభవము. అంటే నీ జీవితంలో పాటలు పాడుతున్నావంటే శ్రమలు కష్టాలు అన్నిటినీ అధిగమించిన తర్వాతే పాటలు పాడే అనుభవం నీ జీవితంలోకి వస్తుంది. ఇప్పుడు పౌలు శీలలు వారు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఏం చేస్తున్నారంటండి, పాటలు. యోబు రాసిన గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనంలో యోబు గారు ఏమంటారు తెలుసా? యెహోవాయే ఇచ్చినో యెహోవాయే తీసిపోయిను అని దేవుని నామానికి ఆయన ఏం చేస్తారంటే గానము చేయించిన వాడుగా ఉన్నా. ఇక్కడ పాటలు పాడడము ఏమిటి అంటే విశ్వాసానికి సాదృశ్యం. ఇతర ఖైదీలైన వారు చెరసాల్లో వారి పాటలు వినుచు ఉన్నవారుగా ఉన్నారు. ఎవరి పాటలు? పౌలు శీలల యొక్క పాటలు వినుచు ఉన్నవారు. కష్టాలలో వారిద్దరూ కూడా కలిసి విశ్వాసంతో ఏం చేస్తారంటే పాటలు పాడుచు ఉన్నవారుగా కనపడుతున్నారు. ఈరోజు నువ్వు చేసే స్తుతులు ఉన్నాయి చూసావా, నువ్వు పాడే పాటలు ఉన్నాయి చూసావా, అవి ఇతరులకు ఎలాగుంటాయి అంటే సువార్తకు సాక్ష్యంగా ఉంటాయి. ఇది ఎలా సాధ్యం అని ఖైదీలే ఆశ్చర్యపోతున్నారు. నిజంగా వీరు దేవుని బట్టి బలం తెచ్చుకున్నారు కదా అని వారు ఆలోచించడం మొదలుపెట్టారు. అంటే నువ్వు పాడే పాటలు దేనికి సాక్ష్యంగా ఉంటాయి? దేవుని యొక్క సువార్తకు సాక్ష్యంగా మార్చబడును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే మనం పాటలు పాడతామో ఈ పాటలు ఏం చేస్తాయి అంటే దేవుణ్ణి మనలోకి ఆహ్వానిస్తాయి. ప్రార్థన చేయడం అంటే మన అవసరాలు దేవుని చెప్పుకోవడం, కానీ పాటలు పాడడం అంటే దేవుణ్ణి మన మధ్యకు ఆహ్వానించడం. ఎందుకో తెలుసా? కీర్తనలు రాసిన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనము, ఇశ్రాయేలు చేయు స్తోత్రములపై ఆయన ఆసీనుడు. అంటే పాటలు పాడడం అంటే దేవుణ్ణి మన మధ్యలోకి ఆహ్వానించడం, మన స్తోత్రముల పైన ఆయన కూర్చోబెట్టడం. అయ్యా రండి యేసయ్య అని, రావయ్యా యేసయ్య మా ఇంటికని, మా స్తుతులపై నువ్వు ఆసీనుడుగా. అంటే పాటలు పాడడం అంటే ఇది అనుభవం. ఆయన ఆహ్వానించడము, మన స్తుతుల మీద ఆయన ఆసీనుడు చేయడము. లాంతరు వెలగాలంటే దీపం కావాలి. ఒక విశ్వాసి అనేవాడు వెలిగించబడాలంటే ఈ యొక్క పాటలు అనే అనుభవం కావాలి. హల్లెలూయా. దేవుని శక్తి అనే అనుభవం కావాలి. ఇంకొంచెము ఈ యొక్క స్తుతి పాటలు ఏం చేస్తాయి అంటే, ఇక్కడ వీరు పాడిన స్తుతి పాటలు అద్భుతాలు చేశాయి. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన స్తుతి పాటలే పాడున ప్రభువేసునే వీడుమ హల్లెలూయా హల్లెలూయా అని పాడుకున్నాం కదా. ఈ పాట వల్ల జరిగిన విషయం అద్భుతం ఏమిటంటే, అక్కడ గోడలు అదిరాయి, భూకంపం వచ్చింది, తలుపులు తెరవబడ్డాయి, బంధకాలు ఊడిపోయాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే పాటలు పాడుట వలన చెరసాలలో జరిగిన అద్భుతం ఇక్కడ కనబడుచున్నది. ఈరోజు మన జీవితంలో ఎప్పుడూ కూడా ప్రార్థనతోనే ఆగిపోకూడదు. మన భక్తి జీవితము అది పాటలతో కొనసాగించబడును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెరసాలలో రగిలిన ఉజ్జీవం ఇది. వారు ప్రార్థనతో పాటు వారు ఏం చేస్తున్నారు అంటే పాటలు కూడా పాడుచున్న వారుగా ఉన్నారు. కష్టాల్లో పాటలు పాడడం అనేది మన విశ్వాసాన్ని ఏం చేస్తుందంటే వృద్ధిలోకి నడిపించేదిగా ఉంటుంది. కష్టాల్లో పాటలు పాడడం అనేది ఇతరులకు అది ఏం చేస్తుందంటే సువార్త సాక్ష్యం అనేది చెప్పేదిగా ఉంటుంది. ఒక విశ్వాసి క్యాన్సర్ చేత బాధపడుచు ఉన్నది. తల్లిదండ్రులైన వారికి చెప్పారు ఆ బిడ్డ చనిపోతుందని. ఆ బిడ్డకి తెలిసింది నేను చనిపోతాను అని. లాస్ట్ స్టేజ్లో ఉంది ఆ క్యాన్సరు. లాస్ట్ స్టేజ్లో క్యాన్సర్తో బాధపడేవారు విపరీతమైన శారీరకమైన బాధను అనుభవించవలసింది. చాలా పెయిన్ గుండా వారు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అంత నొప్పుల మధ్య కూడా ఆ విశ్వాసి ఏం చేస్తుందంటే ప్రార్థన పాటలు అనేది పాడుతుంది. అక్కడున్న చుట్టూ ఉన్న నర్సులు, చుట్టూ ఉన్న డాక్టర్లు కూడా ఆశ్చర్యంగా, అమ్మా నువ్వు క్యాన్సర్ చేత చనిపోబోతున్నావు కదా, ఆఖరి స్టేజ్లో ఉన్న విపరీతమైన నొప్పులు నువ్వు భరిస్తున్నావు కదా, ఇంత నొప్పుల మధ్య నువ్వు ఎలాగూ స్తుతి పాటలు పాడగలుగుతున్నావు అని ఆ సహోదరిని అడిగినప్పుడు
ఆమె అంటుంది, అయ్యా నా శరీరము బలహీనమే, కానీ నా దేవుడు నాతో ఉన్నాడు, అందుకే నేను పాటలు పాడగలుగుతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఆ చిన్నది చెప్పిన మాటలు బట్టి ఆ నర్సుల్లో చాలామంది ఆ మాటలు బట్టి ప్రేరణ పొంది, అది సువార్తకు సాక్ష్యంగా ఉందేమో, ఒక నర్సు దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో శ్రమ, అంధకారము, చెరసాల, సంకెళ్ళు, ఈ అనుభవాల మధ్య కేవలం నువ్వు ప్రార్థనతో ఆగిపోవద్దు. పాటలతో నీ భక్తి జీవితాన్ని నువ్వేం చేయాలంటే కొనసాగించాలి. పాటలతో నీ భక్తి జీవితాన్ని ఏం చేయాలి? కొనసాగించాలి. ఇక్కడ వారికి శ్రమ ఎదురైంది, అపోస్తులైన పౌలుకి, శీలకి, కానీ వారు కృంగిపోలేదు. కృంగిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. 16వ అధ్యాయము 9వ వచనం, మాసిదోనియాలో వారు దేవుని సేవ చేయడానికి పిలువబడ్డారు. 14-15 వచనంలో వారు ఆత్మలను ఏం చేస్తారంటే రక్షిస్తూ ఉన్నవారుగా ఉన్నారు. అట్లాగే తర్వాత వచ్చిన వారు ప్రార్థనాపరులుగా ఉన్నారు. ఇంక తర్వాత వచనాల్లో దెయ్యం పట్టిన ఒక స్త్రీని దెయ్యం నుంచి వారు విడుదల పరిచిన వారుగా ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, ఇన్ని అనుభవాలు వారు చేస్తూ ఉన్న వారిని ఎక్కడ పెట్టారు? అయ్యా నీ పిలుపుని బట్టే కదా మేము ఇక్కడికి వచ్చాం, మేము ఎందుకు చేరసాలా? శ్రమ వారికి ఎదురైంది. శ్రమ వారికి ఎదురైనా కూడా వారు ఏం చేశారంటే వారు దేవుణ్ణి స్తుతించిన వారుగా ఉన్నారు. ఎవరు స్తుతించిన వారుగా ఉన్నారు? వారి జీవితంలో శ్రమ ఎదురైంది, అయినా వారు దేవుని స్తుతిస్తున్న వారుగా ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా శ్రమల మధ్యలో ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. శ్రమల మధ్య ఉన్న నీవు నీ స్పందన ఎలాగున్నది అన్నది ఈరోజు నా ప్రశ్న. శ్రమల మధ్య ఉన్న మనము ఫిర్యాదులు చేస్తాం. శ్రమల మధ్య ఉన్న మనము భక్తి జీవితంలో నుంచి కానీ విశ్వాస జీవితంలో నుంచి కానీ కొంచెం చల్లారిపోవారుగా ఉంటాం. కానీ శ్రమల మధ్య ఉన్న పౌలు గారు, శ్రమల మధ్య ఉన్న శీల ఏం చేస్తున్నారంటే పాటలతో ప్రార్థన చేస్తున్నారు. అందుకే 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటున్నారంటే, ప్రతి విషయమందు మీరు ఏమి చేయాలి? కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. అంటే శ్రమ వీరి జీవితంలో ఏం చేస్తుందంటే, సాధారణంగా ఎవరి జీవితంలో అయినా సరే కన్నీళ్లు పెడతాం, ఫిర్యాదులు చేస్తాం, కానీ వీరు ఏం చేస్తున్నారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పాటలు పాడుచున్న వారుగా ఉన్నారు. ఒక కుటుంబంలో ఒక చంటి బిడ్డ అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరణించిన వారుగా ఉన్నాడు. ఆ చంటి బిడ్డకి అంత్యక్రియలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఆ తండ్రి విచారవదనముతో బిడ్డను కోల్పోయిన దుఃఖంతో, చాలా దుఃఖంతో నింపబడిన వారుగా ఉన్నారు. అటువంటి అనుభవాల మధ్య కుమారు నిమిత్తం తండ్రి పాటలు పాడుతున్నాడు. చచ్చిపోయిన కుమారు నిమిత్తం తండ్రి పాటలు పాడుతున్నాడు. అందరూ ఆశ్చర్యపోయి, అయ్యా నీ కుమారుడు చనిపోయాడు, నువ్వెందుకు పాటలు పాడుతున్నావు అంటూ ఉంటే ఆ తండ్రి చెప్పిన సమాధానం ఒకటే, నేను నా కుమారుని కోల్పోయా, నా దేవుని నేను కోల్పోలేదు, అందుకే నేను పాటలు పాడుతున్నా. నా బలము ఆయనే, నా బలమంతా ఆయనే, యెహోవాయే నా బలం అంటున్న వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కుమారునే కోల్పోయా, నా తండ్రి సహవాసాన్ని నేను కోల్పోలే, నా తండ్రి బలాన్ని నేను కోల్పోలేదు. నిజంగా నువ్వు దేవుని యొక్క సన్నిధిని శక్తిని కనుక గమనించగలిగితే శ్రమదేవుని నువ్వు కృంగిపోయి చేతగాని వాడుగా ఉండకూడదండి. పౌలు శీలల వలె నువ్వు స్తుతించి పాటలు పాడేవాడుగా దేవుడిని బలపరచునుగాక. శ్రమల మధ్య నువ్వు స్తుతి చేసినట్లయితే అది ఇతరులకు సువార్తగా మార్చబడుతుంది. ఈ విషయాన్ని గమనించిన అనేక మంది ఆ యేసు వైపు చూచి వారి జీవితాలని మార్చుకున్న వారుగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడైతే ఏం జరిగింది చూడండి. వీరి శ్రమల మధ్య స్తుతించినప్పుడు చెరసాల పునాదులు కదిలాయి, ఆ యొక్క సంఖ్యలు ఊడిపోయాయి, తలుపులు ఊడిపోయాయి. అందరూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నవారుగా ఉన్నారు. ఎవరికి వారు పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్న వారుగా ఉన్నారు. తప్పించుకోవడానికి అవకాశం ఉన్నా కూడా పౌలు శీలలు తప్పించుకోకుండా సరి అయిన స్థానంలోనే ఉన్నారు. సరైన స్థానంలో అంటే వెంటనే వీళ్ళందరూ తప్పించుకోపోయారని ఈ యొక్క చెరసాల నాయకుడు కత్తి తీసుకొని కంఠం పోసుకోబోతున్నాడు. సరైన స్థానంలో ఉన్నారు కాబట్టి చూచారు, ఆపారు. ఇప్పుడు వీరి యొక్క ఉద్దేశం చూడండి.
డాక్టర్ ఎప్పుడు కూడా ఎంత అలసిపోయి ఉన్నా, ఎంత బలహీనంగా ఉన్నా అతను విశ్రాంతి తీసుకోడు రోగి పక్కన ఉంటే. ఎందుకంటే అతను ఎందుకు పిలబడ్డాడంటే ఆ రోగికి వైద్యము చేయడానికే, అలాగే ఇప్పుడు వీరి యొక్క ఉద్దేశం ఏమిటంటే పారిపోవడం వీరి యొక్క ఉద్దేశం కాదు, ఇతరులు రక్షించడమే వారి ముందున్న కర్తవ్యము. జైలను రక్షించడమే వారి ముందున్న కర్తవ్యం. అందుకే ఆగారు, నిలబడ్డారు. కాబట్టి ఎందుకు వీరు ఆగారు, ఎందుకు నిలబడ్డారు అంటే అక్కడ ఆత్మల రక్షణ అనేది జరగాలి. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే వనములో ఆ రాత్రిపూట తాను బంధించబడుతున్నానని, చెరసాల ఆ సిలువకి వేయబడుతున్నానని తెలుసు. ఆయన తప్పించుకోవడానికి అవకాశం ఉంది. అంత అవకాశం ఉన్నా కూడా, అంత స్వేచ్ఛ ఆయన దగ్గర ఉన్నా కూడా ఏం చేశారంటే ఆయన సిలువ వైపే తన అడుగులు వేసిన వాడుగా ఉన్నాడు. నిజ క్రైస్తవులు తన జీవితంలో వారు అనుభవించే స్వేచ్ఛ కంటే ఇతరులు పొందుకునే రక్షణ వైపే వారు దృష్టి ఉంచుతారు. హల్లెలూయా. వీరు తప్పించుకోవడానికి స్వేచ్ఛ ఉంది, కానీ ఆ పౌలు శీల ఏం చేశారంటే చెరసాల నాయకుడి యొక్క రక్షణ వైపు సరి అయిన స్థలములో ఉండడము వీరున్నారు. అంటే వీరు అద్భుతాలు జరుగుతాయని కాదు, దేవుని యొక్క చిత్తం అక్కడ నెరవేర్చాలని. నీ జీవితంలో కూడా సరి అయిన స్థలంలో ఉన్నావు, ఏదో అద్భుతాలు చేద్దామని కాదు నువ్వు నిలబడదు. దేవుని చిత్తాన్ని జరిగించడానికి నువ్వు అక్కడ నిలబడాలి. ఎందుకంటే సరి అయిన స్థలంలో విత్తనం నాటబడితే అది ఏమవుతుందంటే 100 పంట పండుతుంది. సరి అయిన సమయంలో ఎస్తేరు తన ప్రజల నిమిత్తము రాజు దగ్గరికి వెళ్ళింది కాబట్టి శాస్త్రం అనేది కొట్టివేయబడింది. అద్భుతాలు ఏదో జరుగుతాయని సరైన స్థలంలో అక్కడికి వెళ్ళలేదు. దేవుని చిత్తము నెరవేర్చడానికి ఆ ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక మంచి స్థలంలో నిలబడ్డావు, కానీ అద్భుతాల కోసం కాదు, కానీ దేవుని చిత్తము నెరవేర్చడానికి నువ్వు నిలబడదువుగాక. హల్లెలూయా. నిజంగా నువ్వు ఉద్దేశంతో ఉంటే నువ్వు అద్భుతాలు చూసేవాడుగా కాదంటండి, నీ ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించేవాడుగా నువ్వు నిలబెట్టును గాక. హల్లెలూయా. ఎందుకంటే పౌలు శిలలు బట్టి ఆ యొక్క చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు. ఆయన రక్షించబడడం మాత్రమే కాదు, కుటుంబము కూడా రక్షించబడింది. కొన్నిసార్లు మనం ఉన్న పరిస్థితుల్లోంచి వెళ్ళిపోవాలనిపించవచ్చు, కానీ వెళ్ళిపోవాలని అనిపించినా కూడా వెళ్ళిపోకోకుండా అక్కడే ఉన్నావు అంటే దేవుడు నీ ద్వారా అక్కడున్న వారికి ఏదో ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడని. ఒక మిషనరీ యుద్ధ సమయంలో ఒక ప్రాంతంలో సువార్త చేయడానికి వెళ్ళాడు. అక్కడున్న వారందరూ కూడా ప్రమాదం ఉంది, పంచి ఉందని ఎవరికి వారు వెళ్ళిపోయే అవకాశం ఈ మిషనరీకి ఉంది. ప్రాణాలు కోల్పోతాను భయం అందరికీ ఉంది. అయినా సరే మిషనరీ అక్కడ ఉండి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు, సంఘాన్ని కట్టాడు. అనేక మంది దేవుని యొక్క వాక్యం విని విశ్వసించడం మాత్రమే కాదు, వారు రక్షణ అనుభవంలోకి నడిపించబడ్డారు, దేవునికి సాక్షులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. వెళ్ళిపోయే స్వేచ్ఛ ఉంది, అయినా నువ్వు నిలబడ్డావు అంటే దేవుడు నీ ద్వారా అనేక మంది రక్షణలోకి నడిపించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారికి వెళ్ళిపోయే స్వేచ్ఛ ఉంది, కానీ ఆయన సిలువలోకి వెళ్ళాడు కాబట్టి సర్వమానవాళికి ఏమొచ్చిందంటే పాపం నుంచి విడుదల విమోచన కలిగింది. అటువంటి విడుదల విమోచన నీ ద్వారా నీ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి దేవుడు కలిగించునుగాక. ఇప్పుడు చెరసాల నాయకుడు, అయ్యా రక్షణ పొందడానికి నేనేం చేయాలి? సరి అయిన సమయంలో సరైన స్థలంలో ఉన్న ఇద్దరు దైవ సేవకులతో సరి అయిన ప్రశ్నతో వచ్చాడు, రక్షణ పొందుటకు నేనేమే. వారు ఏమన్నారు తెలుసా? ఇదిగో దానాలు ధర్మాలు చేయి, కష్టపడు, ఎన్ని మేలు చేస్తావో అన్ని మేలు చేయి అంటలా, దేవుని యందు విశ్వాసం అంటున్నాడు. హల్లెలూయా. రక్షణ పొందడానికి నువ్వు కష్టపడవలసిన లేదు, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచుటే చాలు. ఇదిగో ఏం చేయాలని అన్నారు, చేయడం కాదయ్యా, విశ్వసించు. ఏమంటున్నాడు పౌలు? చేయడం కాదు, ఏం చేయడం కాదు, నువ్వు విశ్వసించు అంటున్న వాడుగా ఉన్నాడు. మంచి పనులు చేస్తే రక్షణ వస్తుందని చాలామంది అనుకుంటారు, కానీ వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల మనందరికీ రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. యోహాను సువార్త ఎఫెసీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ అధ్యాయం 8వ వచనంలో కృప చేత మీరు విశ్వాసం అందు ఏమయ్యారంటే రక్షించబడిన వారుగా ఉన్నారు. రక్షణ అనేది అది ఉచితం. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? సర్వ మానవాళ్ళ నిమిత్తము, నీ నిమిత్తం, నా నిమిత్తం తన విలువైన రక్తాన్ని క్రయధనంగా చెల్లించాడు. నీకేదో రుణం అప్పుగా ఉన్నావు, కానీ ఎవరో వచ్చి నీ రుణం నిమిత్తం మొత్తం నేను కడతాను అన్నాడు. అప్పుడు ఆ రుణం ఇచ్చిన వ్యక్తి నిన్ను అడుగుతాక సరిపోడు, ఒక సంతకం చేసి నిన్నేం చేశాడంటే ఆ రుణం నుంచి విడుదలకు నడిపించాడు.
సిలువ అనే ఒక సంతకం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? సర్వ మానవాళి మీద ఉన్న శాపము, పాపం అనే రుణాన్ని ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చి కొట్టివేసిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వే వెల చెల్లించిన అవసరం లేదు, ఏం చేయవసరంలా, ఆయన యందు విశ్వసిస్తేనే చాలు. అది నీ జీవితంలో రక్షణానుభవంలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. రక్షణ అనేది వ్యక్తిగతం, అది వ్యక్తిగతంగా ప్రారంభమవుతుంది. దీపం మొదటగా వెలిగించబడుతుంది, అది ముందు తన చుట్టూ వెలిగిస్తుంది, తర్వాత గదంతా వెలిగిస్తుంది. అట్లాగే కుటుంబంలో నీవు మొదటగా రక్షించబడతావు, తర్వాత నీ కుటుంబాన్ని రక్షిస్తావు, తర్వాత సమాజం అంతటిని కూడా నువ్వు రక్షిస్తావు. మొదటగా చెరసాలలో జరిగిన ఉద్యమం గురించి నేను మాట్లాడు. వ్యక్తిగతంగా వీరు రక్షణానుభవంలోకి వచ్చారు, వారు వెలిగించబడుతున్నారు, అందుకే పాటలు, ప్రార్థన జరుగుతుంది. వారు వెలిగించబడ్డారు కాబట్టి దేవుని యొక్క శక్తి అక్కడ ఏం చేయండి, జిన్నులైన వారు చూడగలిగారు. భూకంపం కలిగింది, పునాదులు వణికాయి, చెరసాల తలుపులు బయటకు వచ్చేసాయి, సంఖ్యలు ఊడిపోయాయి, దేవుని శక్తి అక్కడ పడిపోయింది. అక్కడ జరిగిన చెరసాల జరిగిన ఉద్యోగం గురించి మాట్లాడుతున్నాను. అక్కడ ఏం జరిగిందంటే ఆ ఉద్యోగము ఏం చేసిందంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని రక్షించింది. చెరసాల నాయకుడు చనిపోకోకుండా చెరసాలలో జరిగిన మరి ఒక ఉద్యోగం ఏం చేసిందంటే ఆ ప్రాణము కాపాడుకున్న జైలరు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అంతటితో ఆగిపోలే ఉద్యోగం. తన కుటుంబం రక్షించబడడం వలన ఆ పిలుపు ప్రాంతంలో, ఏ ప్రాంతం అంటండి, ఆ పిలుపు ప్రాంతంలో సంఘము ఆరంభమయ్యింది. హల్లెలూయా. అంటే ఈ ఉద్యోగము సమాజానికి విస్తరించింది. మొదటగా పౌలు శీలలో ఈ ఉద్యోగం రగిలితే అక్కడ దేవుని శక్తి కనపడింది. అదే చెరసాల్లో ఉద్యోగము ఆ యొక్క జైలర్కి వచ్చింది, జైలర్ నుంచి కుటుంబంలోనికి వచ్చింది, కుటుంబంలో నుంచి ఎక్కడికి వచ్చేసింది, సమాజంలోనికి వచ్చేసింది. మీరు ఏ చెరసాల్లో ఉన్నారని భావిస్తున్నారా? అది రోగమే కానీ, లేకపోతే పాపమే కానీ, అనారోగ్యమే కానీ, కొన్ని రకాలైన అవమానాలు, ఈ ఒక చెరసాలుగా ఈ చెరసాల్లో ఉన్నారు అని మీరు భావిస్తున్నారా? అయితే దేవుని యొక్క శక్తి మిమ్మల్ని బంధకాల నుంచి విడుదల చేయాలని మీరు ఆశపడుతున్నారా? కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సన్నిధానంలో రక్షణ పొందుకొని మీ ద్వారా సమాజం కూడా రక్షణ అనుభవంలోకి నడిపించాలని ఆశపడుతున్నారా? అయితే ఈరోజు దేవుని యొద్దకు రండి. అయ్యా, ఇది నా పాప జీవితము, నా రోత జీవితము, నా జీవితము నీకు అర్పిస్తున్నా ప్రభా అని మోకాళ్ళు ఉని కన్నీటితో దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడినట్లయితే ఆయన సిలువ రక్తము కారుస్తాడు, నీ పాపాన్ని కడుగుతాడు, నీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు, నూతనమైన హృదయం నీకు ఇస్తాడు. ఈ హృదయాన్ని బట్టి నువ్వు రక్షించబడతావు, నీ కుటుంబం రక్షించబడుతుంది, నీ కుటుంబం ద్వారా అనేక మంది రక్షణలోకి నడిపించబడతావు. అటువంటి ఉజ్జీవము నీ ద్వారా నీ కుటుంబంలో రగిలించబడును గాక. దేవుడు కొద్ది మాటలు మన వీటిలో దీవించును గాక.